ఇయర్స్ ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ద గివెన్ ఫిగర్, అంటే ఇప్పుడు ఇది ఏబిసి అనే ఈ ఫిగర్లో ఏం జరిగింది చూడండి ఒకసారి. ఏబిసి ఇస్ 90 degrees. ఇక్కడ ఏబిసి ఇస్ 90 degrees అంటే లాజికల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, రైట్. దాంట్లో మళ్ళీ ఏమన్నాడంటే యాంగిల్ ఏసీబీ 6 degrees. ఏసీబీ అనేది కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు, 6 degrees ఇచ్చాడు. సింపుల్గా 6 degrees ఇచ్చాడు, ఫైన్. ఆ తర్వాత ఇది ఇట్లా 90 degrees. తను ఏమడుగుతున్నాడు, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్ ఇస్ 2 centimeters. స్మాలర్ సర్కిల్ అంటే ఇది కదా, దీనికి వచ్చే రేడియస్ ఎంత అంటే 2 centimeters. ఓకే ఫైన్, బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, దెన్ ద రేడియస్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఇస్ అంటే ఇప్పుడు లాజికల్గా ఇది సెంటర్ అనుకోండి, సెంటర్ నుంచి ఇక్కడికి కావాల్సిన ఇగో ఈ ఆర్ కావాలి మనకి. ఈ లార్జర్ సర్కిల్ కదా, దీని యొక్క రేడియస్ కావాలి, రైట్. ఇప్పుడు ఇక్కడ 2 centimeters ఏంటి, స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్. ఇక్కడ 6 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకి. అంటే దాంతో మనకు పని లేదు. 60 + 30 చేస్తున్నాయి కదా 90 వచ్చి జనరల్గా ఆలోచిస్తే, రైట్. 60 + 30 + 90 మొత్తం 180 degrees. ఏది ట్రయాంగిల్ ఏసీబీ గురించి మాట్లాడితే. కాకపోతే ఇక్కడ మొత్తం నేను మీకు 9 ప్రాపర్టీస్ రాపించాను సర్కిల్స్ ఎవాల్యుయేషన్లో. సో దాంట్లో మేజర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 centers కదా, ఈ రెండింటిని నిజంగా చెప్పండి సైంటిఫిక్గా బాగుంటే వీటిని ఇది టాంజెంట్స్ అనొచ్చు మనం. ఇది ట్రయాంగిల్ కాకుండా ఈ రెండు టాంజెంట్స్ అయితే 2 circlesకి అలా అనుకోవచ్చు. లేదంటే tan θ / 2 r/√s1 అనే కాన్సెప్ట్ ఉంటుంది, గుర్తుకుందా? అది గుర్తుకున్నా గుర్తు లేకపోయినా సింపుల్ ఒక బ్లైండ్ పాయింట్ గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఆపోజిట్ సైడ్ నుంచి ఈ రేడియస్తో ఒక లైన్ డ్రా చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 60 degreesని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. ఓకే, సింపుల్ పాయింట్ ఏంటంటే యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. అచ్చా మళ్ళీ కమగే ఒక లైన్ని రేడియస్ త్రూ ఒక లైన్ని ఆపోజిట్ సైడ్కి అంటే ఆపోజిట్లో ఉండే పాయింట్ నుంచి ఈ వర్టెక్స్ నుంచి ఈ రేడియస్ త్రూ పోయే ఆ లైన్ ఏమవుతుంది, యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. సింపుల్ పాయింట్. అచ్చా, ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను, రైట్. వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎస్, ఈ 60 degrees కాస్త ఏమవుతుంది, అటు సైడ్ 30 degrees, ఇటు సైడ్ 30 degrees. సింపుల్ కాన్సెప్ట్, రైట్. ఇప్పుడు మీరు బాగా ఫోకస్ చేయాల్సింది అంటే చాలా జాగ్రత్తగా నాకు కావాల్సింది ఆల్రెడీ మనకి ఇక్కడ 2 centimeters ఇచ్చాడు కాబట్టి ఇది పర్పెండిక్యులర్ అవుతుంది కదా లాజికల్గా. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కే అనుకుందాం, పేరు కే పెడదాం. ఇప్పుడు ఈ సెంటర్ పేరు కే అనుకుందాం, సికే సమిత పి అనుకుందాం. జాగ్రత్తగా సికేపి అంటే ఇది చిన్నపాటి రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఎస్ సార్, ఇది కేసిపి పి దగ్గర 90 degrees అనుకుంటే, ఎందుకంటే ఇది రేడియస్ కాబట్టి ఆటోమేటిక్గా 90 degrees, నో ప్రాబ్లం ఇట. 90 degreesతో ఉన్న చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఆపోజిట్లో ఏముంది, 30 ఉంది, ఇది 90 degrees. పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఎవరికి డ్రా చేశాను నేను, ఈ పర్టికులర్ అవుట్ సైడ్ ఉన్న లైన్కి సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఎస్, వీ కెన్ డూ. ఎస్, 90 degrees, 30 degrees. ఇది స్మాల్ది ఎట్లా, ట్రయాంగిల్ కేసీపీ అనుకుంది. ట్రయాంగిల్ కేసీపీ జాగ్రత్తగా వినండి. ట్రయాంగిల్ కేసీపీ ఏమవుతుంది ఇక్కడ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కేసీపీ. యాంగిల్ పి దగ్గర 90 degrees ఉంటుంది, వేరే విషయం. అట్నే సేమ్ మరి ఇక్కడ లైన్ డ్రా చేసినప్పుడు ఇది 90 degrees అయితే కావాల్సింది. అంటే సి లేదా దిస్ జే అనుకుందాం, మన కంఫర్ట్ కోసం మీ కంఫర్ట్ కోసం చెప్తున్నాం. సిజేఎల్ అనుకుందాం. ట్రయాంగిల్ సిజేఎల్ కూడా ఏం కావాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. సింపుల్ కాన్సెప్ట్. అంటే సికేపీ అయినా చిన్న ముక్క అయినా సిజేఎల్ అనే చిన్న పెద్ద అయినా కూడా ఈజీగా చెప్పాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతాయి. అప్పుడు మీకు కావాల్సిన పాయింట్ అయితే మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఎట్లా అయితే మీరు పర్పెండిక్యులర్ డ్రా చేసినట్టు ఆటోమేటిక్ 90 degrees అయితే విషయమే కాదు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఈ రేడియస్ పోయే లైన్ ఈ యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుందని బేసిక్ ఐడియా. 9 ప్రాపర్టీస్ ఒక ప్రాపర్టీ గుర్తుకుందో లేదు, రైట్. ఇప్పుడు 30 degrees, ఇప్పుడు 30 degrees అయింది. ఇది కేసీపీ అమ్మ, కేసీపీ అనేది రెడ్ యాంగిల్ ట్రయాంగిల్. దాంట్లో ఏం చేస్తా అంటే ఇంకా మళ్ళీ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అది వేరే విషయం. ఇది ఈ ట్రయాంగిల్ సిమిలారిటీ వస్తుంది కాబట్టి వాటి రేషియోస్ ఈక్వల్ చేయాలి, ఇబ్బంది పడాలి. ఎంత సోది మనకు ఉంది కానీ ఎంత చెప్పేది వినండి. కేసీపీలో 30 degrees రెడీ ఉంది, ఆపోజిట్ సైడ్ రెడీ ఉంది, నాకు అడిషనల్ సైడ్ కావాలి. ఇది కేసీ కాదు, కేసీ. బీ కేర్ఫుల్, ఐ వాంట్ కేసీ. ఈ కేసీ అనే లెంత్ మనం తెలుసుకోవచ్చు ఎలా అంటే ఇది 2 centimeters రెడీ ఉంది కదా, ఈ వ్యాల్యూలో 2 centimeters రెడీ ఉంది, ఆపోజిట్ సైడ్ రెడీ ఉంది, నాకు అడిషనల్ సైడ్ కావాలి. ఈ ట్రయాంగిల్ నుంచి నేను sin θ వాడతాను. sin 30 degrees. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో ఏ ప్రాపర్టీ ఎక్కడైనా వాడచ్చు, దాని మీద కమాండ్ ఉంటే ఎట్లా మీరు యూటిలైజ్ చేయొచ్చు. అది మీ పర్సెప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా బాధ ఏంది, అడిషన్ సైడ్గా కనుక్కుంటా ఎట్లా sin 30 వాడి. sin 30 వాల్యూ చెప్పండి అలా కేసీపీ గురించి. sin 30 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, ఆపోజిట్ సైడ్ 2 centimeters బై సమ్ ఇది ఎక్స్ అనుకుందాం. 2/x ఇస్ నథింగ్ బట్ కేసీ. సరే 2/KC రాస్తాం. ఆపోజిట్ బై హైపోటనస్, ఆపోజిట్ బై హైపోటనస్, ఎదురుభుజం బై కర్ణం. అంటే 2/CK రాస్తాం, రైట్.
అప్పుడు ఆటోమేటిక్గా నీకు sin 30 అంటే 1/2 కాబట్టి లాజికల్గా సీకే వాల్యూ అవుతుంది 1/2 జాగ్రత్త 1/2 ఈక్వల్ టు 2/CK. సో లాజికల్గా సీకే ఇస్ నథింగ్ బట్ 4 సెంటీమీటర్స్. ఇదే కదా సీకే ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 సెంటీమీటర్స్ అయితే తెలిసిపోయింది 4. ఓకే ఫ్రెండ్, ఏ ప్రాపర్టీ వాడాను? ఈ స్మాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి sin 30 ప్రాపర్టీ తీసుకున్నాను. ఆపోజిట్ బై హైపోటెనస్ అనే ఫార్ములా ఉంది కాబట్టి అంటే యూసేజ్ అయితే రేషియో అదే కదా sin 30 ఫార్ములా కదా రేషియో. sin అంటే రేషియో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అదే చేసిన. మరి అదే పెద్ద ట్రయాంగిల్ కూడా అప్లై చేయొచ్చు కదా. ఎస్, వై నాట్? కానీ ఇక్కడ కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఇది 2 సెంటీమీటర్స్ అయితే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంతో చెప్పండి కొద్దిగా. ఇది 2 సెంటీమీటర్స్. ఈ సెంటర్ నుంచి ఎక్కడికి పోయిన ఎండ్ పాయింట్కి అది 2 సెంటీమీటర్స్ అయితే ఇటు పోయినా 2 సెంటీమీటర్స్, ఇటు వచ్చినా 2 సెంటీమీటర్స్. కానీ మొత్తం మీద నాకు ఇక్కడ నుంచి మొత్తం టోటల్ 4 తెలుసు. ఈ 4 + 2 కలిపితే ఎంత? ఇక్కడికి 6 అయినట్టు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇక్కడ నాకు 6 తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అదే 6 ఉంటుంది కదా. ఈ ట్రయాంగిల్ ఈ పెద్ద సర్కిల్ గురించి ఆలోచిస్తాయి అంటే బ్లైండ్గా మళ్ళీ సిమిలారిటీ కండిషన్ పోయి బేబీ సమ్ అదే రేషియోస్ ఆఫ్ సైడ్స్ని ఈక్వల్ చేసుకుని ఆన్సర్ చెప్పొచ్చు. పెద్ద స్టోరీ అవసరం లేదు, కంఫర్ట్ కోసం చెప్తాను వినండి. ఇప్పుడు ఇది మొత్తం 4 అయినప్పుడు ఇది 2 సెంటీమీటర్స్, ఆటోమేటిక్ కూడా 2 సెంటీమీటర్స్ ఎందుకంటే రేడియస్ కాబట్టి 2 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ మాత్రం ఇది తెలియదు. ఇది 6 అయింది అనుకోండి, సెంటర్ నుంచి ఈ ఎండ్ పాయింట్ వరకు 6 అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ సెంటర్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కూడా 6 అయింది. బేసిక్ థాట్ 6 అయింది. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ CJL గురించి మాట్లాడండి. అదే 30 డిగ్రీస్ ఉంటుంది, అదే 30 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ 6 అవుతుంది. మరి హైపోటెనస్ ఏమవుతుంది చెప్పండి? హైపోటెనస్ చాలా జాగ్రత్త. C నుంచి ఇక్కడ వరకు 4 + 2 6 సెంటీమీటర్స్. ఇక్కడ వరకు 6 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 సెంటీమీటర్స్ ప్లస్ R. ఎస్ఆర్ నో? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 సెంటీమీటర్స్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఉంది + 2 యాడ్ అవుతుంది 6 సెంటీమీటర్స్ అయింది. ఇది మాత్రం R ఉంటుంది. అప్పుడు ఇది ఏమైతే హైపోటెనస్ అవుతుంది ఎవరికి? ట్రయాంగిల్ CGL. CJL క్లియర్ కట్ స్టోరీ, ఇంకేం కన్ఫ్యూజన్ లేదు కదా. సరే, ఇప్పుడు అకార్డింగ్ టు ద సేమ్ sin 30 ప్రాపర్టీ కమాన్ మళ్ళీ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. sin 30 చెప్పండి. sin 30 ఈజ్ ఈక్వల్ టు కమాన్ sin 30 ఈజ్ నథింగ్ బట్ ఎక్కడ నుంచి ఏ ట్రయాంగిల్ వచ్చి ట్రయాంగిల్ CJL గురించి మాట్లాడుతున్నాం. CJL అంటే పెద్ద ట్రయాంగిల్, రైట్? sin 30 కమాన్ sin 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏమన్నా R. ఈ ట్రయాంగిల్ మాత్రమే తీసుకుంటున్నా R. హైపోటెనస్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 6 సెంటీమీటర్స్ ప్లస్ R. ఎస్, sin 30 ఈక్వల్ టు R/6 + R. బస్ ఇది ఒక్క పాయింట్ చాలు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ R ఏంటి? ఆపోజిట్ సైడ్ 6 సైడ్లో వచ్చిందంటే ఈ అడ్జసెంట్ సైడ్ మనకు 4 వస్తాయి, దాని పక్కన R ఉంటుంది కాబట్టి 4 + 2 6 అవుతుంది. 6 + R తీసుకోవాల్సి వస్తుంది. ఇది మొత్తం సైడ్ అవుతుంది. C నుంచి J వరకు ఉన్న సైడ్ ఏంది? C నుంచి J వరకు ఉన్న సైడ్ ఏంది 6 + R అవుతుంది. జాగ్రత్త, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 + 2 + R. ఇది మొత్తం హైపోటెనస్ అవుతుంది ఎవరికి? పెద్ద ట్రయాంగిల్ CJLకి. క్లియర్ కట్ స్టోరీ, రైట్? అకార్డింగ్ టు దట్ sin 30 కూడా అగైన్ 1/2 సేమ్ స్టోరీ, సేమ్ కాన్సెప్ట్. ఇది ఒక స్టెప్ ఈజీగా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు మళ్ళీ సిమిలారిటీ కండిషన్ తీసుకునే పెద్ద చరిత్ర, చాలా థీరమ్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మీరు థీరమ్స్ అంటే ప్రాసెస్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. దట్స్ మై ఇంటెన్షన్. దట్స్ వై జస్ట్ sin 30 అని ఒక కాన్సెప్ట్ మైండ్లో చెప్తే సరిపోతుంది. ఎనివే 1/2 6 + R. ఓకే, R/6 + R. ఇది క్రాస్ మల్టిప్లై ఏమా 6 + R అంటే లాజికల్గా 6 + R ఈజ్ ఈక్వల్ టు 2R. అంతేనా? దెన్ R ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సరిపోయింది. R ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. R ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద బిగ్గర్ ఆర్ లార్జర్ సర్కిల్. ద బిగ్గర్ సర్కిల్ రేడియస్ ఇన్ ద 6 సెంటీమీటర్స్, రైట్? ఇప్పుడు ఫటాఫట్ ధనాదని చెప్పండి. ఏం చేసినాం మనం? ఒక లైన్ డ్రా చేసినాం. 60 డిగ్రీస్ కాస్త యాంగిల్ బైసెక్టర్ అయితే 30 అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు 30 అయిపోయింది. ఇక 30 నుంచి ఇక్కడ నుంచి ఒక పక్కన డ్రా చేస్తుంది, రేడియస్ అవుతుంది 2 సెంటీమీటర్స్. హైపోటెనస్ ఉంది, రేడియస్ ఉంది. నాకు హైపోటెనస్ కావాలి విత్ హెల్ప్ ఆఫ్ sin 30. ఈ హైపోటెనస్ అనుకున్నా CK 4 సెంటీమీటర్స్ తెలిసింది. దాని పక్కనే ఈ సర్కిల్ దగ్గర 2 సెంటీమీటర్స్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 సెంటీమీటర్స్ ఉంది. ఇంకొక ట్రయాంగిల్కి వెళ్ళాలి, నేను ఈ R కలపాలి. R+6 క్లియర్ కట్ స్టోరీ. R+6 అనేది అడిసెంట్ అయితే ఎవరికి? JCL అనే ట్రయాంగిల్. దీంట్లో ఆపోజిట్ సైడ్ ఇట్లా R ఉంది, అడిసెంట్ 6 + R ఉంది. R 6 + Rతో sin 30 ప్రాపర్టీ. 30 ఇట్లా మారదు కదా. ఇదని చెప్పండి, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. బట్ మనకు ఆ సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ కాకుండా బేసిక్ ఐడియా 2 స్టెప్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఓకే, అంటే ఇంకా సర్కిల్స్లో రాపించిన మొత్తం ప్రాపర్టీస్ రాపించిన కదా, ప్రూవ్ చేసుకుంటూ రాసినాం మనం. ప్రూవ్ అంటే ఏంది? రియల్ లైఫ్కి సర్కిల్ని ఎట్లా రన్ చేసుకోవాలి,
అని చెప్పేసి సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు వెళ్ళాం కాబట్టి ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ సైంటిఫిక్ ప్రూఫ్తో ఉందనుకోండి ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోరు కదా, మధ్యలో ఆపించే ఛాన్స్ లేదు. ఇంకా దాని రీజన్ ఏంటో తెలిసింది కాబట్టి ఎప్పుడు గుర్తుండిపోతుంది అంటే ఇంకా దాని మీద రీసెర్చ్ చేస్తున్నట్టే కదా లాజికల్గా. మాకు తెలిసే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే, చెప్పింది అర్థమైంది అనుకుంటా. సో ఇటనే ఫస్ట్ ఒక తీరం ఉన్నప్పుడు ఆ తీరం ఎందుకు తయారైందో కూడా ప్రూఫ్తో పాటు వెళ్ళిపోయాం కాబట్టి మనం ఇంకా మీకు అంటిల్ యూ గెట్ ద జాబ్ యూ విల్ హావ్ గుడ్ కమాండ్. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే ఎవరైతే SSCGL బ్యాంకింగ్ రాస్తున్నారు ఆల్రెడీ మీకు తెలుసు, ఎక్కడ అశోక్ నగర్కి వచ్చేసేయండి.